బ్రేకింగ్ న్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ వేలం కొనసాగుతుంది. ఇవాళ రేపు ఈ వేలం కొనసాగనుంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఐపీఎల్ 2025 సీజన్కు సంబంధించి ఆటగాళ్ల వేలం కొనసాగుతుంది. టీమిండియా పేస్ బౌలర్ హర్షదీప్ సింగ్ను వేలంలో 18 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. కనీస ధర 2 కోట్లు ఉన్న దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబాడాను 10.75 కోట్లకు గుజరాత్ సొంతం చేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ వేలం కొనసాగుతుంది. దీంతో ఆటగాళ్లపై కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఇవాళ రేపు ఈ వేలం కొనసాగనుంది. ఇక ఈ వేలంలో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఐపీఎల్ 2025 సీజన్కు సంబంధించి కూడా ఆటగాళ్ల వేలం అయితే కొనసాగుతుంది. అయితే టీమిండియా పేస్ బౌలర్ హర్షదీప్ సింగ్ను వేలంలో 18 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. ఇది కనీస ధర 2 కోట్లు ఉన్న దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబాడాను 10.75 కోట్లకు గుజరాత్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అయితే ఈ వేలం అయితే కొనసాగుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఐపీఎల్ వేలం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే శ్రేయస్ అయ్యారు కూడా వేలం 26 కోట్లు కూడా వేలం పాడుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా వేలం ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? ఐపీఎల్ చరిత్రలో ఇప్పుడు అత్యంత ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడని చెప్పొచ్చు. ఇప్పటి వరకు 26 కోట్ల రూపాయల 75 లక్షల వరకు కూడా ఆయన సోల్డ్ అవుట్ అయ్యారు. ఆయన్ని ఢిల్లీను అలాగే పంజాబ్ ఇద్దరు కూడా చాలా పోటాపోటీగా కూడా ఆక్షన్ లో పాల్గొన్నాయి. చివరికి పంజాబ్ 27 కోట్ల రూపాయలకి శ్రేయస్ అయ్యర్ ని సొంతం చేసుకోవడం నేపథ్యం అయితే కనపడుతుంది. అంతకంటే ముందు ఎవరైతే హర్షదీప్ దాదాపు 18 కోట్ల రూపాయల వరకు కూడా అతను పలికాడు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో అతను ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా కూడా ఉన్నటువంటి నేపథ్యం కనపడితే ఎట్టకేలకి హర్షదీప్ 18 కోట్ల రూపాయలకి ఆయన దక్కించుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇంకా ఆక్షన్ అనేది కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ మెగా ఆక్షన్ లో చాలా పెద్ద పెద్ద సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా కొనుక్కోవడానికి ఇతర ఫ్రాంచైజీలు అందరూ కూడా చాలా ఎక్కువగానే డబ్బులు ఈసారి పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. హర్షదీప్ కోసం గుజరాత్ టైటిల్స్ గా రాయల్ ఛాలెంజర్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా పోటీ పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఏదేమన్నా కానీ ఇప్పటి వరకు కూడా అందరికీ లక్ అనేది కలిసి వస్తూనే ఉంది. ఇప్పుడు హర్షదీప్ కానీ లేకపోతే రబాడా కానీ వీళ్ళందరూ కూడా కెరీర్ లోనే ఇప్పటి వరకు ఐపీఎల్ ఆడినటువంటి ది బెస్ట్ సంబంధించిన అమౌంట్ ని ఇప్పుడు వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికీ రిటర్న్ ప్లేయర్స్ వాళ్ళ అత్యధిక ధరలు మనం చూసాం, కానీ వాళ్ళకంటే ఎక్కువగా పెద్ద ధరలను ఇప్పుడు వీళ్ళందరూ కూడా చేజిక్కట్టుకోవడం నేపథ్యం కనపడుతుంది. దాదాపు మరొక 2 అవర్స్ దాకా 3 అవర్స్ దాకా కూడా ఈ యొక్క ఆక్షన్ అనేది కొనసాగుతూనే ఉంది. ఇంకా చాలా వరకు కూడా దీంట్లో ఫ్రాంచైజీల దగ్గర డబ్బులు ఉంది కాబట్టి కీ ప్లేయర్స్ పైగా T20లో ఇటీవల కాలంలో అద్భుతంగా రాణిస్తున్నటువంటి వారందరినీ కూడా సొంతం చేసుకునేందుకు పోటాపోటీగా కూడా వీళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంగా కూడా ఆ కోరైన శ్రేయస్ అయ్యర్ ని కొనుక్కొని అత్యంత ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా కూడా ఐపీఎల్ లోనే అతన్ని తీర్చిదిద్దినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాని తర్వాత ఎవరైతే హర్షదీప్ కానీ తర్వాత రబాడా కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ రబాడా ఏకంగా 10 కోట్ల రూపాయల వరకు కూడా అతను సోల్డ్ అవుట్ అయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే రబాడా కోసం ఇప్పుడు గుజరాత్ టైటన్స్ కానీ ఆర్సీబీ కానీ చాలా తీవ్రంగా కూడా వారు ప్రయత్నించినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఫైనల్ గా జీటీకి అతను వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటికే హర్షదీప్ సింగ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ అలాగే పంజాబ్ కింగ్స్ 11 కానీ వీళ్ళిద్దరు కూడా చాలా వరకు కూడా వాళ్ళు బెట్టింగ్ లో పాల్గొన్నారు. సో ఫైనల్ గా 17 కోట్ల రూపాయలకి పీబీకేఎస్ సొంతం చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడే వీళ్ళ మధ్య కూడా చాలా పెద్ద ఎత్తున కూడా బిడ్డింగ్ అనేది నడిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రాంచైజీలు ఎక్కువగా హర్షదీప్ ని కొనుక్కోవడానికి ఎక్కువగా ఆసక్తి కనపడుతుంది. ఎందుకంటే బౌలర్స్ లో ఇప్పుడు ఇండియన్ ప్లేయర్ దీనికి సంబంధించిన విషయం వస్తే మాత్రం హర్షదీప్ ఇప్పుడు హైయెస్ట్ ప్లేయర్ కాకుండా ఇప్పుడు ఉన్నారు. తర్వాత ఇంకా చాలా మంది సీనియర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చే కొందరికి ఎంతవరకు ధర పలుకుతుంది. ఎందుకంటే ఈసారి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. గతం వరకు కూడా 25 కోట్ల రూపాయల వరకు కూడా మనం బిడ్డింగ్ అనేది చూసాం ఎక్కువగా ప్లేయర్స్ అనేది. ఈసారి మాత్రం ఖచ్చితంగా 30+ కూడా వెళ్లే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఇంకా వేలం వేయాల్సినటువంటి ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. ఇవాళ కానీ మళ్ళీ రేపు కూడా ఈ యొక్క వేలం అనేది కొనసాగుతుంది కాబట్టి ఈసారి 2025 ఐపీఎల్ సంబంధించినటువంటి టోర్నీ ఆడడానికి
చాలా రికార్డులే బద్దలయ్యే అవకాశం ఉంది. ఈసారి జీవితాలు కూడా పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి అతనంత ధర పలుకుతాడు ఏంటనేది కూడా మనం చూడాలి. ఇప్పటికే రిటర్న్ ప్లేయర్ గా ఉన్నాడు కాబట్టి మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఈ ముఖ్యంగా ఇంగ్లాండ్ ప్లేయర్స్ కానీ, ఆస్ట్రేలియా ప్లేయర్స్ కానీ, వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ కానీ, ఇటు కివీస్ ప్లేయర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఈసారి ఆక్షన్ లో పాల్గొన్నారు కాబట్టి దాంతో పాటు దేశవాళీ క్రికెటర్స్ కూడా అన్క్యాప్డ్ ప్లేయర్స్ కూడా పోటీ పడుతున్నారు. సో ఎవరు ఎంత వరకు వాళ్ళకి అదృష్టం వస్తుందో మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రానా, థ్యాంక్ యూ.